అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ 3 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామునితో ప్రయాణంలో భాగంగా 3వ భాగం. వాల్మీకి రామాయణానికి ఆధారము 2 అంశాలున్నాయి. ఒకటి, నారదుడు చెప్పినటువంటి రాముని చరిత్ర. అదే సమయంలో వాల్మీకి తన ఆశ్రమంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి నోటి ద్వారా విన్నటువంటి కథ. ఈ 2 వాల్మీకి రచనకు ఉపయోగపడ్డాయి. అవి ఆధారం. వాల్మీకి గ్రంథాన్ని రాసిన తర్వాత భరతమునికి అంకితమిచ్చాయట. రామాయణాన్ని మరి ఎవరితో ప్రచారం చేయించాలి? సాక్షాత్తు రాముని కొడుకులైనటువంటి లవకుశుల ద్వారా వాళ్ళకు శిక్షణ ఇచ్చి రామాయణాన్ని గాన రూపం లోపట ప్రచారం చేయడానికి వాల్మీకి మహర్షి సిద్ధం చేసి వాళ్లను అయోధ్యలోని ప్రవేశపెట్టాడు. వెళ్ళినప్పుడు చెప్పాడు, అయోధ్య పట్టణం మొట్టమొదటిసారి మీరు వనం నుంచి పట్టణంలోకి వెళుతున్నారు కాబట్టి అక్కడ అనేక రకాల ఆకర్షణలు ఉంటాయి. వాటి వైపు దృష్టి పెట్టకుండా మీ లక్ష్యం ఒకటే, రామచరిత్రను అయోధ్యలో వినిపించాలి. లక్ష్యం వైపు దృష్టి పెట్టండి అని చెప్పేసి అన్ని విషయాలు జాగ్రత్తలు చెప్పి అక్కడికి పంపడం జరిగింది. లవకుశులు అయోధ్యలో రామాయణం చెప్పడంతో వాల్మీకి రామాయణం ప్రారంభమవుతుంది. వారు పాడినటువంటి ఆ యొక్క పద్ధతికి ఒక పేరు, దాని పేరు కుశలవ గాయన పద్ధతి అంటారు. ఏకతార, ఇది ఒక సంగీత పరికరము. దాన్ని ఆధారం చేసుకుంటూ వారు ఎంతో చక్కగా మాధుర్యంగా ఈ తమ గానాన్ని, రామాయణ గానాన్ని అయోధ్యలో వినిపించారు. వాల్మీకి రామాయణంలో 6 ప్రధాన కాండలు. కాండ అంటే మనకు ఒక భాగం. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. ఇవి 6 కాండలు కూడా నారద మహర్షి ద్వారా విన్నటువంటి కాండలు. వాల్మీకి మహర్షి ఇంకొక కాండను స్వయంగా రాశారు. దాన్ని ఉత్తరకాండ అంటారు. కాబట్టి రామాయణము ఎన్ని కాండలు అంటే 7 అనే సంఖ్య చెప్పకూడదు కాబట్టి దీన్ని మనము 6 కాండ అంటాం. మొత్తం ఈ విధంగా 7 భాగాలుగా రామాయణం అంతా కూడా వాల్మీకి యొక్క రచనలో మనకు కనబడుతూ ఉంటుంది. బాలకాండలో రాముని యొక్క బాల్య విశేషాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కానీ వాల్మీకి రామాయణంలో రాముడు అంటే కేవలము రాజా రామచంద్రుడే. ఆ దృష్టికోణంతో రాజా రామచంద్రునికి కావలసిన శిక్షణ రూపంలో ఏ అవసరాలో అవన్నీ కూడా పరిస్థితులకు అనుగుణంగా చెప్పడంలోనే ప్రధానాంశం పెట్టారు. కాబట్టి బాల్య విశేషాలు చాలా తక్కువగా ఉంటాయి వాల్మీకి రామాయణంలో. కౌసల దేశానికి రాజధాని అయోధ్య. దానికి మహారాజు దశరథ మహారాజు. ఆయనకు 3 రాణులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం కలగలేదు. అప్పటికి రాజు యొక్క వయస్సు 50,000 సంవత్సరాలైంది. ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు తనకు వచ్చినటువంటి శబ్ద భేది అయినటువంటి విద్య ద్వారా ఏదో జంతువు నీళ్లు తాగుతున్నట్టు అనిపిస్తే అటువైపు బాణం వదిలితే అది వెళ్ళి ఒక అబ్బాయికి తాకడము. ఆ అబ్బాయి అమ్మా అని చెప్పేసి గట్టిగా అరవడము. వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి యొక్క గుండెలో ఆ బాణం గుచ్చుకొని ఉంటుంది. ఆ అబ్బాయి చెప్తాడు, ఇక్కడే దగ్గరలోనే మా అమ్మ నాన్న ఉన్నారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు దృష్టి లేదు, గుడ్డి వాళ్ళు. వాళ్ళని తీసుకొని నేను ఈ కావడిలో కూర్చోబెట్టుకొని తీర్థయాత్రలు చేస్తున్నాను. నా పేరు శ్రవణ కుమారుడు అంటారు. కాబట్టి మీరు ఇప్పుడు
ఈ బాణం తీసిన తర్వాత నేను చనిపోతాను కాబట్టి ఈ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళ ప్రాణం నిలబెట్టండి అని చెప్పి ఆ అబ్బాయి బాణం తీసిన వెంబడే ప్రాణాన్ని కోల్పోతాడు. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే కాబట్టి ఎంతో బాధతో దశరథ మహారాజు చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి వాళ్ళకు ముందు విషయం చెప్పకుండా నీళ్లు అందిస్తుంటే వాళ్ళు వెంబడే దాన్ని గుర్తించి అడుగుతారు, ఎవరు మీరు అని చెప్పేసి. విషయం చెప్పిన తర్వాత, మాకు ఆధారమైనటువంటి మా కుమారుణ్ణి ఈ విధంగా చంపారు కాబట్టి కుమారుడు పోయిన బాధ ఎంత ఉందో ఆ బాధలో ప్రస్తుతం మేము ప్రాణాలు వదులుతున్నాం కాబట్టి మీరు కూడా మీ కుమారుడి యొక్క వియోగంలో వచ్చేటువంటి బాధ ద్వారా మీరు కూడా చనిపోదురుగాక అని చెప్పేసి శాపాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు బాధ, ఒకవైపు సంతోషం కలిగింది దశరథ మహారాజు. బాధ ఎందుకంటే తన వల్ల ఈ విధంగా ఇన్ని ఇబ్బందులైనవి అని చెప్పేసి, సంతోషం ఎందుకంటే ఓహో తనకు కూడా సంతానం కలుగుతుందట, సంతానం కలిగితే తను చచ్చినా పర్వాలేదు కాబట్టి అలాంటి ఆలోచనతో, రెండు ఆలోచనలతో రాజధానికి తిరిగి వచ్చి అయోధ్యలో కులగురువులైనటువంటి వశిష్ఠుడు వామదేవులను కూర్చోబెట్టుకొని విషయం ప్రస్తావన చేస్తే వారన్నారు, దీనికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి అశ్వమేధ యాగము, రెండవది పుత్రకామేష్టి యాగం చేయాలి అని చెప్పేసి. ఎవరు చేయాలి? దీనికి ప్రత్యేకంగా దీంట్లో నిష్ఠావంతులైనటువంటి వ్యక్తి ఋష్యశృంగ మహర్షి కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి సాక్షాత్తు దశరథ మహారాజు వెళ్ళి ఋష్యశృంగుడిని తీసుకొచ్చేసి వారి ఆధ్వర్యంలో సంవత్సరం పాటు అశ్వమేధ యాగం జరిగింది. తరువాత చివర్లో పుత్రకామేష్టి యాగం కూడా పూర్తవుతుంది. యజ్ఞ ప్రసాదంగా వచ్చినటువంటి ఆ యజ్ఞ ప్రసాదాన్ని కౌసల్యకు 1/2 సగభాగం ఇచ్చి, కైకేయికి 1/8 భాగము, మిగిలినటువంటి 3/8 భాగం సుమిత్రకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా పునర్వసు నక్షత్రంలో చైత్రమాసంలో నవమి నాడు శ్రీరాముని యొక్క జననం జరిగింది. అదేవిధంగా మరుసటి రోజు పుష్యమి నక్షత్రంలో దశమి రోజు భరతుడు, అదే రోజు కౌలవులు ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నుడు జన్మించారు. పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఇవి 4 మా ఇంట్లో తిరుగుతున్నాయటువంటి ఆనందంతో దశరథ మహారాజు పిల్లలతో కాలం గడుపుతున్నటువంటి సమయంలో పిల్లల యొక్క వయస్సు 6 సంవత్సరాలైంది. 6 సంవత్సరాల్లోనే ఉపనయనం జరిగింది. తర్వాత అక్కడి నుంచి గురువుల యొక్క ఆశ్రమానికి విద్యాభ్యాసం గురించి పంపడం జరుగుతుంది. అట్లా 3 సంవత్సరాలలోనే విద్యలన్నీ నేర్చుకొని శ్రీరామచంద్రుడు 9 సంవత్సరాల వయస్సులో దేశ పర్యటన మొదలుపెట్టాడు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ఏ విధంగా ఉన్నాయో గమనిస్తూ పోతుంటే ఎక్కడ చూసినా కూడా అనేకమైనటువంటి బాధలు చూస్తున్నారు. చాలామంది మునులు చెప్తున్నారు ఇదంతా కూడా బాధలు రాక్షసుల వల్ల అవుతుంది అని చెప్పేసి. కాబట్టి మనసులో అనుకున్నాడు, ఇలాంటి రాక్షసుల యొక్క వధ తాను చేస్తాను, మళ్ళీ లోకానికి ప్రశాంతతను తీసుకొస్తాను అని చెప్పేసి. ఆ విధంగా చేసిన తర్వాత తిరిగి వచ్చేసరికల్లా ఆయన యొక్క ముఖంలో చాలా ఉదాసీనత, బాధ కనబడింది. తండ్రి అనుకున్నాడు అనారోగ్యం ఏమైనా జరిగిందేమో అని చెప్పేసి, కానీ వైద్యులను పిలిపించి చూస్తే ఎలాంటి అనారోగ్యం లేదు. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అని అంటే అప్పుడు కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు చెప్తారు, మనకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ మానసిక సమస్య ఉన్నా మన గురువులను మనం స్మరించుకోవాలట. కాబట్టి ఆ గురువులు తప్పకుండా మనకు దానికి మార్గం చూపిస్తారు. కాబట్టి వారు అన్నారు, శ్రీరాముని యొక్క ముఖంలో ఆ యొక్క ఉదాసీనత పోవడానికి సమయం దగ్గరగా ఉంది కాబట్టి ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయం అనేది విశ్వామిత్ర మహర్షి రూపంలో వచ్చింది. విశ్వామిత్ర మహర్షి సాక్షాత్తు గాయత్రి మంత్రానికి ద్రష్ట, అటువంటి మహా వ్యక్తి రావడం, శ్రీరాముని జీవితంలో మార్పుకు అటు వశిష్ఠుల వారు, ఇటు విశ్వామిత్రుల వారు గురువులు, అంటే గురువుల యొక్క సంరక్షణలో శ్రీరాముని యొక్క జీవనరథం ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఆ విధంగా విశ్వామిత్రుడు రావడం, దశరథ మహారాజు అడగడం, మహర్షి
మా వల్ల మీకు కావాల్సినటువంటి విషయం ఏదైనా ఉందా చెప్పండి అని చెప్పేసి. అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా నేను ఒక యాగం చేస్తున్నాను, ఆ యాగానికి అనేక రకమైన ఇబ్బందులు వస్తున్నవి, అక్కడ కొంతమంది రాక్షసులు ఆ యాగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరు అనుకోవచ్చు మీరు తపస్సు ఉన్నటువంటి వ్యక్తులు కదా, మీ శక్తి ద్వారా వాళ్ళని చంపొచ్చు కదా అని. మేము యజ్ఞంలో ఉన్నప్పుడు, మేము యాగం చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి, అటువంటి పని చేయకూడదు కాబట్టి, మా శక్తిని దానికి ఉపయోగించకూడదు కాబట్టి శ్రీరాముని పంపించే యాగరక్షణ కొరకు అని చెప్పేసి దశరథ మహారాజు వశిష్ఠుని యొక్క సలహాతో విశ్వామిత్రుని వెంబడి పంపడం జరుగుతుంది. అటువంటి విశ్వామిత్రుని వెంబడి ప్రయాణమై వాళ్ళు వెళుతున్నప్పుడు విశ్వామిత్రుని యొక్క కథ ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకుంటే, ఆయన ఎటువంటి మహర్షి, ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకుంటూ చివరికి ఆ విధంగా ఆయన బ్రహ్మర్షి పదానికి పోయిండో మనకు అర్థమవుతుంది. కాబట్టి రేపటి నాడు మనం విశ్వామిత్రుని కథను విందాం. మనం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.